తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం గ్యాంబ్లింగ్ చేస్తుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ తొలి నుంచి కూడా వివాదాస్పదమే అవుతుంది. తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు నీట్ను వ్యతిరేకిస్తుండగా ఈ ఏడాది నీట్ నిర్వహణ తీరు మరిన్ని ప్రశ్నలకు తావిచ్చింది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కోర్టుకెక్కడం ఒక వంతు అయితే ఈసారి మాత్రం 1563 మంది విద్యార్థుల నీట్ ఎగ్జామ్ రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం మరో ఎత్తు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ అంటేనే వివాదం అన్నట్లుగా ప్రతి ఏటా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది ఒక సెంటర్లో ఒకే గదిలో కూర్చొని పరీక్ష రాసిన 8 మందికి 720 మార్కులు రావడం వివాదాస్పదమైంది. 720 మార్కులు రావడం అంటే 100కు 100% మార్కులు వచ్చినట్లు లెక్క. పైగా ఈసారి ఎన్నడూ లేనట్లుగా 67 మందికి 100% మార్కులు వచ్చాయి. ఉత్తరాదిలో ఒక పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ వ్యవహారంపై మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు వచ్చాయి. దానిపై విచారణ జరిపేందుకు నీట్ నిర్వాహకులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈలోపే మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రశ్నల్లో తప్పుల కారణంగా వచ్చిన గ్రేస్ మార్కులను వ్యతిరేకిస్తూ ఫిజిక్స్ వాలా అనే కోచింగ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. సమయం నష్టపోవడం, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నెల 23న పరీక్ష నిర్వహించి 30న ఫలితాలు వెల్లడిస్తారు. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. కేంద్రం వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్న సుప్రీంకోర్టు గ్రేస్ మార్కుల విషయంలో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఇతర అక్రమాల విషయంలో దాఖలైన పిటిషన్లపై జూలై 8న విచారించనుంది. కాకపోతే ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే వైద్య విద్య కోర్సులకు జూలై మొదటి వారంలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. అప్పుడు అన్ని వివాదాలను ఈ ఏడాదికి పక్కన పెట్టేసినట్లే అవుతుంది. ఎంసెట్ ద్వారా వైద్య విద్య ప్రవేశాలను పక్కన పెట్టి జాతీయ స్థాయిలో నీట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏటా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మార్కులు, ర్యాంకులు ఇచ్చే విధానంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగిరావడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాను విపక్షంలో ఉన్నప్పటి నుంచి నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బాగా ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న వారికి తప్పితే పేద విద్యార్థులకు నీట్ ద్వారా వైద్య విద్య కోర్సులకు ఎంపికయ్యే అవకాశాలు లేకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. నీట్ను రద్దు చేసి రాష్ట్రాల స్థాయిలో ప్రవేశ పరీక్షలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వారికే నీట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేస్తుంటారు. దీనికి కారణంగా తమిళ విద్యార్థులు వెనకబడిపోతున్నారన్నారు. మరోపక్క నీట్ పరీక్ష ఒత్తిడిలో చాలామంది విద్యార్థులు పరీక్ష రాయకముందే ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాజస్థాన్ కోటాలో ఉండే కోచింగ్ సెంటర్లలో ప్రతి ఏటా 2-3 ఆత్మహత్య కేసులు నమోదవుతున్నాయి. కోచింగ్ సెంటర్లు పోటీ పడి మరీ ప్రకటనలు ఇవ్వడం, విద్యార్థులు వాటిలో చేరి చదవలేక నిరాశకు గురవడం నిత్యకృత్యమైంది. ర్యాంకింగ్ విధానం కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇద్దరికీ సమానమైన మార్కులు వస్తే గనుక వయసు ఎక్కువ ఉన్న విద్యార్థికి పెద్ద ర్యాంక్ ఇచ్చినా, వయసు తక్కువ ఉన్న విద్యార్థికి తక్కువ ర్యాంక్ ఇవ్వడం ప్రశ్నార్థకమవుతోంది. పైగా నీట్ పరీక్ష రాసేవారు ప్రతి ఏటా పెరుగుతున్నారు. తొలినాళ్లలో పట్టుమని 10 లక్షల మంది కూడా పరీక్ష రాయలేదు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 23 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా మెడిసిన్ సీట్లు లక్షలోపే ఉన్నాయి. అంటే సగటున ప్రతి సీటుకు 23 నుంచి 25 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. పరీక్షల్లో మైనస్ మార్కుల విధానం కూడా విద్యార్థులపై ఒత్తిడికి కారణమవుతుంది. వీటన్నిటినీ పరిష్కరించేందుకు నీట్ నిర్వహించే ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కానిచేస్తుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు 15% ఆల్ ఇండియా కోటాను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ప్రతి ఏటా నీట్ నిర్వహించినప్పుడు బ్యాన్ నీట్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వాటిని చూడనట్లుగా ఉంటుంది. గ్రేస్ మార్కుల రద్దు కేంద్ర ప్రభుత్వ అసమర్థతని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అంటే నీట్ వ్యవహారాన్ని ఆయన ఎంత సున్నితంగా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉన్నా అందరికీ ఆమోదయోగ్యమైన నీట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడమే ఇప్పుడు ఆందోళనకరమైన అంశంగా పరిగణించాలి. విద్యావేత్తల సలహా తీసుకొని అన్ని వర్గాలు
సంతృప్తి పరిచే ఫార్ములాను తీసుకొస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.